దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అతలాకుతలం అయిపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్, బీకేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్లు ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన అరాచకానికి మారుపేరుగా మారిపోయిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రశ్న రావణ్ణి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. రావణ్ణి జైలు నుంచి విడుదల చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఈ నెల 10న విజయవాడలోని సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే కాక్రోచ్ వంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి చంద్రబాబు మెడలు వంచుతామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అరికెల సాయి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు దామ అంకయ్య, నందిపోగు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది. కార్పొరేట్లకు వరాలు, సామాన్యులపైన భారాలు అనేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం ధ్వంసం అయిపోయింది. అలాగే పారిశ్రామిక రంగం పరాధీనం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. అప్పుల ఊబిలో భారతదేశం కూనారులతో ఉన్నటువంటి స్థితి ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కనపడుతూ ఉన్నది. అలాగే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మత ఉన్మాదాలు పెరిగిపోతూ ఇతర మతాలపైన దాడులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తుల యొక్క ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మరోవైపున ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. కనీసం పొద్దున్నుంచి సాయంత్రం దాకా గొడ్డు చాకిరి చేసిన 2 పూట్ల తిండి తినలేనటువంటి దుస్థితి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో దేశంలో కొనసాగుతూ ఉంది. వాళ్ళకి తగినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాలన అరాచకానికి మారుపేరుగా కొనసాగుతూ ఉన్నది. అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. నరేంద్ర మోడీ ప్రతిసారి ఏది దొరికితే ధరలు పెంచడం, డీజిల్ పెంచడం, పెట్రోల్ పెంచడం, గ్యాస్ పెంచడం ఇవన్నీ మామూలు అయిపోయాయి. ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం వస్తే దాన్ని సాగ్గా చూపించి విపరీతంగా ధరలు పెంచినటువంటి తీరు మనం స్పష్టంగా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నరేంద్ర మోడీ పెంచిన దానికంటే ఇంకో 2-3 రెట్లు ఎక్కువ పెంచి ప్రజలను అడ్డి విరుస్తున్నటువంటి తీరును కూడా చూస్తూ ఉన్నాం. అలాగే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపు తప్పినాయి. శాంతి భద్రతలు ఇతర రాజకీయ పార్టీలపైన, ఇతర స్వచ్ఛంద జర్నలిస్టులపైన దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రశ్న అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ అధినేత రావణ్ పైన 4 సార్లు కేసులు పెడితే ఆ 4 కేసుల్లో పసలేదని జడ్జి గారు కొట్టేస్తే 5వసారి ఇక లాభం లేదని ఉపా చట్టాన్ని పెట్టి ఈరోజు అతన్ని జైల్లో మగ్గటానికి కావాల్సిన పద్ధతుల్లో చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంత రాక్షసం! ఈ రాక్షసాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, ఇతర అన్ని లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించడం అనేది జరిగింది. కానీ రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి మనకుంది. కానీ మిగతా రాజకీయ పార్టీలు, పెద్ద రాజకీయ పార్టీలు ఏవి కూడా ఖండించే స్థితిలో లేవు. దీనిపైన బీజేపీ ఆనందంగా ఉంది. రావణ్ణ లోపలేస్తే రావణుడు కాబట్టి లోపలేసాం, రాముడికి వ్యతిరేకం కాబట్టి లోపలేసాం అనే మాటలు కూడా అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రకరకాల పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు. రకరకాల భాష లోకేష్ మాట్లాడారు. రకరకాల భాష ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు మాట్లాడారు. వీళ్ళందరికీ లేని ఇబ్బంది ఇవాళ రావణ్ మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటి శాతం ఎక్కువ ఏముందని ఈ సందర్భంగా సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే రావణ్ని విడుదల చేయించడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతోటి ఈ నెల 10వ తేదీన విజయవాడలో సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈలోపు గనక మార్పు రాకపోతే ఈ ప్రభుత్వం పైన
కాక్రోచ్ లాంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి చంద్రబాబు మెడలు వంచుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు ఊరూరా తిరిగి గ్రామాన తిరిగి ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో పేదవారికి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పేసి ఆ రోజు ఉదరగొట్టిన పరిస్థితి రోజు మనం చూసాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి రోజు కనపడకుండా పోతూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు ఎన్నికలకు ముందు గ్రామీణ పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా 2 సంవత్సరాలు పరిపూర్తిగా వస్తున్నాయి. ఇప్పటివరకు కూడా ఏ ఒక్క పేదవాడికి 1 సెంటు స్థలం ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు తెచ్చుకోవాలి. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశావు, మూలకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని చెప్పావు. మరి ఈరోజు ఎన్ని బట్టలు నొక్కుతున్నారో ఈరోజు ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మరి ఈరోజు ఎన్నో మార్లు దశల వారీగా ఇళ్ల స్థలాల కోసం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా అనేక సార్లు మేము ఆందోళన చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం కోసం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సన్నద్ధం కాబోతా ఉన్నాం. అదేవిధంగా కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే ఏళ్ల తరబడి దశాబ్దాలుగా పేదలు పోరాడి సాధించుకున్న చట్టం వీబీజీ రామ్జీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వీబీజీ రామ్జీ అనేటువంటి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు పేదలను పూర్తిగా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. అట్లాంటి చట్టాన్ని గతంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం డిమాండ్ ఆధారిత హక్కు ఆధారిత చట్టం, అది పేదలకు చాలా ఒక వరం. అది మేం కాదు, ఈ దేశ ఆర్థికలు స్పష్టంగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు ఉపాధి హామీలో మహిళలు పనిచేసుకోబట్టి ఈ దేశ ఆర్థిక వృద్ధి పెరిగిందని చెప్పి స్పష్టంగా ఈ దేశ ఆర్థిక చెప్పారు. అయితే ఈరోజు నరేంద్ర మోడీ గారు అటువంటి చట్టాన్ని రద్దు చేసి వీబీజీ రామ్జీ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వలన ఈ దేశంలో పేదలకి అదేవిధంగా అందరికీ కూడా నష్టం కలిగే పరిస్థితి వస్తూ ఉంది. అంటే రాను గ్రామీణ పేదలకి ఎటువంటి పని కల్పించకుండా మళ్ళీ తిరిగి వలసను ప్రోత్సహించడానికే ఈ చట్టం తీసుకొచ్చారని చెప్పేసి ఈరోజు చూడవలసి వస్తుంది. అట్లాంటి చట్టాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్థిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి దాదాపు 40% నిధులు వీబీజీ రామ్జీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మొత్తం దేశంలో ముఖ్యంగా ముందుగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు అంటే బీజేపీ ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఈ చట్టం మేము అమలు పరిచామని చెప్పేసి. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ చట్టం చాలా బాగుందని చెప్పేసి దీన్ని పొగుడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇటీవల గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో మరి కోడూరు ప్రాంతంలో వచ్చి ఆ చట్టాన్ని ప్రారంభించడం జరిగింది. అమలు చేసి 2వ తారీఖు అమలు చేస్తే 5 రోజులకే ఈ చట్టం ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయని చెప్పేసి కితాబివ్వడం నిజంగా అబద్ధాలని వల్లవేయడం తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీబీజీ రామ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రేపు అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి, అదేవిధంగా వీబీజీ రామ్జీ కాకుండా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. సిపిఐ మాజీ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి, ప్రస్తుత వ్యవసాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెల్లూరు రెట్టపల్లి నివాసి కమరెడ్డి ప్రభాకరు చనిపోయినందున ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ గుజలేశ్వరయ్య గారు రావాల్సి ఉంది. ఆయన అత్యవసర పనిపడి విజయవాడ నుంచి కడపకి వెళ్ళడం వల్ల ఈ యొక్క కార్యక్రమానికి మీడియా సమావేశాలు కూడా రాలేకపోయారు. మా నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ కర్మ సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ గారు వచ్చిన ఈ యొక్క వాళ్ళు మాట్లాడతారు. ఈ యొక్క రాష్ట్ర దేశ పరిస్థితుల గురించి మాట్లాడతారు. కాబట్టి మీడియా మిత్రులకి ఈ యొక్క అసౌకర్యం, ఎందుకంటే రాష్ట్ర కార్యదర్శి వస్తున్నారంటే ఖచ్చితంగా అది ఆయనకి అసౌకర్యం వల్ల రాలేకపోయారు చెప్తుంది. ఇప్పుడు జంగాల అజయ్ కుమార్ గారు మాట్లాడారు.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.